అందరికీ నమస్తే. నా పేరు యోగచంద్ర వివేక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మన భారతదేశ చరిత్రలో జనవరి 22, 2024 ఒక అద్భుతమైన రోజుగా మన చరిత్రలో మనం లిఖించడం జరిగింది మిత్రులారా. ఎందుకంటే మనందరికీ తెలుసు, మన ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రుడికి అతని పుట్టిన స్థలంలో అయోధ్యలో శ్రీ బాలరాముని ప్రాణప్రతిష్ఠ చేసిన రోజు జనవరి 22, 2024. అయితే ఇంత శుభ సందర్భంలో కూడా సమాజంలో కొంతమంది రామ మందిరం మీద విష ప్రచారం చేస్తున్నారు మిత్రులారా. ఈ విష ప్రచారం సోషల్ మీడియా వేదికగా ఎక్కువగా జరుగుతూ ఉంది. మనం ఆల్రెడీ చూసే ఉంటాం, సోషల్ మీడియాలో ప్రతి ప్లాట్ఫామ్లో కూడా ఈ నెగిటివ్ ప్రొపగండాని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క ప్రశ్న మనం ఒకసారి చూసినట్లయితే కనుక, వారి ఉద్దేశంలో రామ మందిరానికి సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం 1800 కోట్లు ఎందుకు వృధా చేసింది రామ మందిరం పైన అనే ఒక తప్పుడు వాదనకు వారు తెరలేపుతున్నారు. ఈ నెగిటివ్ ప్రొపగండాని స్ప్రెడ్ చేసే ప్రతి ఒక్కరికి నేను చెప్తుంది ఏంటంటే, ఒక్కసారి మీ మొబైల్ ఫోన్స్లో గూగుల్ ఉంటుంది కదా, ఆ గూగుల్లోకి వెళ్ళి ఒక్కసారి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అని ఒకసారి సెర్చ్ చేయండి. రామ మందిరానికి ఎవరు విరాళాలు ఇచ్చారనేది మీకు స్పష్టమవుతుంది. ఈ ఫేక్ నరేటివ్ని బిల్డ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రామ మందిరానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించింది శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అయితే, ఆ విరాళాలు ఇచ్చింది ఈ దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్క రామ భక్తుడు, ప్రతి ఒక్క భారతీయుడు కూడా, అరే నా రాముడికి తాను పుట్టిన చోట మందిరం లేదు, కానీ నేను సాటి రామ భక్తుడిగా, సాటి భారతీయుడిగా నా యొక్క సంపాదన ఏదైతే నేను కష్టించి శ్రమపడి సంపాదించిన దాంట్లో ఎంతో కొంత సంపాదన ఆ అయోధ్య రాముడికి నేను ఇస్తాను అని చెప్పి ముందుకు వచ్చి విరాళాలు ఇచ్చింది రామభక్తులు, భారతీయులు. ఈ విషయం గ్రహించకుండా ఈ ఫేక్ నెరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు మిత్రులారా కొంతమంది వ్యక్తులు. అయితే మన చుట్టుపక్కల ఉండే చాలామంది కూడా వారికి తెలియకుండానే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, అరే నిజమే కదా, రామ మందిర నిర్మాణానికి 1800 కోట్లు ఎందుకు కేంద్ర ప్రభుత్వం వృధా చేస్తుందని ఒక కాన్స్పిరసీలో, అంటే కుట్రలో చాలామంది కూడా పడిపోతున్నారు మిత్రులారా. వారందరికీ కూడా ఒక సగటు రామభక్తుడిగా నిజాలు చెప్పవలసిన బాధ్యత మన పైన ఉంది. ఈ నెగిటివ్ ప్రొపగండాని స్ప్రెడ్ చేస్తున్న వారికి నా రెండో ప్రశ్న ఏంటంటే, పోనీ రామ మందిర నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే 1800 కోట్లు వెచ్చించింది అనుకుందాం, తప్పేముంది? తప్పేం లేదు కదా. ప్రభుత్వం అంటే ఏంటి? ప్రజలే కదా. ప్రజలు, ఈ భారతదేశంలో ఉండే 98% మంది ప్రజలు కూడా రామ మందిర నిర్మాణం కావాలి అని చెప్పి ఎన్నో సంవత్సరాలుగా పోరాడుతున్నారు కదా. అంటే ప్రజలకు స్వాతంత్రత లేదా? స్వేచ్ఛ లేదా? అయినప్పటికీ ప్రభుత్వానికి ఎటువంటి ప్రెషర్ చేయకుండా రామభక్తులు, భారతీయులు ఎవరైతే రామ మందిర నిర్మాణం కోరుకున్నారో వారందరూ కూడా ప్రభుత్వానికి ఏమీ డిమాండ్ చేయలేదు. నా రాముడికి మందిరం నేనే కట్టుకుంటా అని ప్రతి ఒక్క రామభక్తుడు ముందుకు రావడం జరిగింది. ఈ నెగిటివ్ ప్రొపగండాని స్ప్రెడ్ చేసిన వారికి ఇంకొక క్లారిఫికేషన్ ఏంటంటే, రామ మందిర నిర్మాణం కారణంగా భారతదేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత వృద్ధి చెందుతుందో మీలో ఎవరికైనా తెలుసా? తెలియదు మీకు. ఎందుకంటే మీరు దానిపైన అధ్యయనం చేయలేదు. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ తీస్తే కనుక మీరు నివ్వురుపోయే విషయాలు మీకు తెలుస్తాయి. ఎందుకంటే రామ జన్మభూమిలో రామ మందిర నిర్మాణం కారణంగా అక్కడికి రోజుకి 3 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది అని స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ చెప్తా ఉంది, సర్వేలు చెప్తా ఉన్నాయి. అదేవిధంగా సంవత్సరానికి 10,000 కోట్లు భారతదేశ ఆర్థిక వ్యవస్థకి యాడ్ అవుతుంది అని చెప్పి మనకి స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇవన్నీ మీరు పట్టించుకోకుండా కేవలము వెస్టర్న్ కాన్స్పిరసీలో భాగంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టడానికి, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి కొంతమంది వ్యక్తులు
ఫేక్ నరేటివ్ని బిల్డ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నా తోటి మిత్రులకు, ప్రతి ఒక్క రామభక్తులకు నా విజ్ఞప్తి ఏంటంటే, ముందు చెప్పినట్టుగా మన చుట్టుపక్కల చాలామంది అమాయకులు ఈ ఫేక్ నరేటివ్లో పడిపోతున్నారు మిత్రులారా. వారికి మనం ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేసి వాస్తవాలను మనం చేరవేయాల్సిన అవసరం మనకు ఉంది. కాబట్టి మీ అందరూ కూడా ఈ వీడియోని వారికి ఒక ప్రూఫ్గా మీరందరూ కూడా వారికి పంపించండి. వారికి నిజానిజాలు ఏంటనేది తెలియజేసే ప్రయత్నం చేయండి మిత్రులారా. మనం కూడా మన వంతు బాధ్యతగా ధర్మాన్ని రక్షించే క్రమంలో మన వాయిస్ని వినిపించవలసిన అవసరం ఉంది మిత్రులారా ఈ డిజిటల్ యుగంలో. ఎందుకంటే సోషల్ మీడియా వేదికగా చాలా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది. దాన్ని ఖండించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉంది కూడా. కాబట్టి మనమందరం ముందుకొచ్చి మన వాయిస్ని వినిపించాల్సిన సందర్భం వచ్చింది మిత్రులారా. ఈ ఫేక్ ప్రపోగాండాని స్ప్రెడ్ చేస్తున్న వారు ఇంకో విషయాన్ని తెలుసుకోవాలి. అదేంటంటే, రామభక్తులు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని చెప్పి చరిత్రలో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. లేటెస్ట్ ఎగ్జాంపుల్ ఏందో చెప్పనా? రామ మందిర నిర్మాణానికి కేవలం 1800 కోట్లే అవసరమైతే 3500 కోట్లు విరాళాలుగా సేకరించి ఆ రామాలయ నిర్మాణాన్ని చేపట్టారు. అయితే ఈ రామ మందిర నిర్మాణానికి 1800 కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయి. మిగతా అమౌంట్ మొత్తం ఈ రామాలయ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో దానికి వెచ్చించే ప్రయత్నం చేస్తున్నారు శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్. అదేవిధంగా ఈ ఫేక్ నరేటివ్ని బిల్డ్ చేస్తున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. వీరందరూ కూడా సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫేక్ ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేసే పనిలో ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. భారత్ మాతా కీ జై. జై శ్రీరామ్.